జగన్ హయాంలో 30,00,000 ఇళ్లకు సంబంధించి స్థలాలు కొని జగనన్న కాలనీలని ప్రారంభించి 7,00,000 ఇళ్ళు అప్పుడే పూర్తయినాయి. ఇంకొక 10,00,000 ఇళ్ళు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. మిగతాది స్థలాలు ఇచ్చేశారు. పట్టాలు గూడా ఇచ్చేశారు. కానీ అదంతా అసలు ఏమీ కట్టనట్టు, ఏమీ చెయ్యనట్టు ప్రచారం చేసి అంతకుముందు టిడ్కో ఇల్లు ఒక్కటి కూడా పూర్తి చేయకుండా వదిలిపెడితే జగనొచ్చాక ఒక 50,000 ఇళ్ళు పూర్తి చేసినా సరే జగన్ తప్పే చేశాడన్న ప్రొజెక్ట్ చేసుకొచ్చి ఇప్పుడేమో లబ్ధిదారులకి 2,50,000 ఇళ్ళు ఇవ్వబోతున్నారు అని రాసుకొచ్చారు. ఏంటయ్యా ఇందులో సీన్ అంటే ఈనాడు రాసుకొచ్చినటువంటిది పేదల సొంత ఇంటికల్లా ఏళ్లుగా కంటున్న కలల్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చనుంది. అధికారం చేపట్టిన 20 నెలల్లోనే రెండోసారి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదేమనుకుంటాం, అబ్బా చంద్రబాబు గారు స్థలాలు కొనిచ్చేశారు. ఒక్క స్థలం కొన్నారా? ఒక్క గజం కొనిచ్చారా? లేదు. ఇక్కడే చూడండి, తర్వాత వార్తలు అసలు రాస్తారు. తొలి విడతగా ఇప్పటికే 3,00,000 గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందించారు. అవన్నీ జగనన్న కాలనీల ఇళ్ళు, టిడ్కో ఇళ్ళు. ఇప్పుడు తాజాగా మరో 2,50,000 ఇళ్లను పూర్తి చేసింది. వీటికి నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీద గృహప్రవేశం నిర్వహించబోతున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించే కార్యక్రమం చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడబోతున్నారు. తాజాగా లబ్ధిదారులకు అందించిన 2,50,000 ఇళ్లలో ఇక్కడ అసలు అది 1.08 లక్షలు టిడ్కో ఇళ్ళు 2014-19 మధ్యలో పూర్తి అయిపోయినాయి అని ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటిది. అవి పూర్తి చేయకపోగా అవి ఇప్పుడు మిగతా కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇకపోతే మిగతా 1.42 లక్షల గృహాలు కాలనీల్లో చేపట్టి పూర్తి చేసినాయి. ఏ కాలనీలు? జగనన్న కాలనీలు పేరు మార్చినాయి. 2017-19 మధ్య కొంతమంది టిడ్కో గృహాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధిదారు వాటా చెల్లించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలి. చేసింది అంతకుముందు చంద్రబాబు కదా, కట్టంది చంద్రబాబు కదా, కానీ ఇది వైకాపా మీదకి దొయ్యాలి. వీళ్ళ నీచ జర్నలిజం మాత్రం ఎంతగా దిగజారాలో అంత దిగజారుతూనే ఉంటుంది.